అమెరికన్ ఆదివాసీల అద్భుత నగరం బ్రోకెన్ బో డాలాస్ నుంచి 2.5 గంటల ప్రయాణం మాత్రమే. విరిగిన విల్లు, తెలుగులో చూడండి ఎంత వెరైటీగా ఉందో నేము. ఆన్ ద వేలో మినీ ప్యారిస్, మినీ ఐఫిల్ టవర్, వార్ మెమోరియల్ కూడా చూసాము. బ్రోకెన్ బో ఒక అద్భుత నగరం. అక్కడ మ్యూజియంస్ ఉన్నాయి, కెసినోస్ ఉన్నాయి, బోట్ రైడింగ్ ఉన్నాయి, మినీ ట్రైన్ రైడ్ చేసాము. ఎన్నో నదులు ఉన్నాయి, బాగా ఈదొచ్చు మనము. ఫిషింగ్ చేసాము. చాలా అద్భుతాలు ఉన్నాయి అక్కడ. మీకు మొత్తం నేను చూపిస్తాను ఈ వీడియోలో. మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హే గాయ్స్, బ్రోకెన్ బోకి వెళ్తున్నాము. చూడండి మ్యాప్. ఇక్కడ నుంచి 3 అవర్స్ అనమాట, రఫ్ గా 3 అవర్స్ అంటే 3.5 అవర్స్ డ్రైవ్ అవుతుంది. అక్కడ పైన ఇంకా పోస్ట్ చేస్తాను. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఆన్ ద వేలో ప్యారిస్ అనే ఒక చిన్న ఊరుంది. అక్కడ వార్ మెమోరియల్, మినీ ఐఫిల్ టవర్ ఫేమస్ లొకేషన్ ఒకటి ఉంది. చిన్న ఏరియా, దాన్ని చూసేకెళ్తున్నాం మేము ఇప్పుడే లోపలికి. ఇక్కడ మేము ఇప్పుడే దిగాము. ఇక్కడికి మినీ ఐఫిల్ టవర్కి వెళ్తున్నాము. చూడండి, ఇది మినీ ఐఫిల్ టవర్ అనమాట. ప్యారిస్ అనే చిన్న ఊర్లో ఉంది. ఇక్కడ ఇండియన్స్ ఎవరో ఉన్నారు. హాయ్ హాయ్ హాయ్. ఏమండి మీ పేరు ఏమండి? నా పేరు మంజునాథ్. హాయ్. మన సబ్స్క్రైబర్ ఒకరు కనపడ్డారు, ఇప్పుడే హాయ్ చెప్పాను. మనం మొత్తం ఫేమస్ అయిపోయినాం యూట్యూబ్లో. చిన్న మ్యూజియం ఉంది ఇక్కడ. చూడండి ఐఫిల్ టవర్ ఎలా ఉంది. కమెంట్స్లో రాయండి ఎలా ఉందో, తిట్టద్దండి. వాడు ఇలా పెట్టాడు, మనం ఏం చేయలేము. ఇంకా మినీ ఐఫిల్ టవర్, ఇది మెమోరియల్. మీకు ఇది వరల్డ్ వార్ II మెమోరియల్ అనమాట. యుద్ధం జరిగినప్పుడు కొన్ని సన్నివేశాలు కూడా వీళ్ళు పెట్టారు. ఇక్కడ చూడండి, వాళ్ళ పేర్లు కూడా రాస్తారు ఇక్కడ. చూడండి, వరల్డ్ వార్ II ఆయన ఒక లోగో కూడా ఉంది. సో చాలా బాగా పెట్టారు. ఇలాంటిదే మన డీసీలో కూడా ఉంటుంది, వాషింగ్టన్ డీసీలో వరల్డ్ వార్ II మెమోరియల్. అమెరికన్ ఫ్లాగ్ ఉంది, స్టార్ అనమాట, టెక్సాస్ స్టార్ ఇది. చూడండి, వరల్డ్ వార్ I, వరల్డ్ వార్ II అంతా రాశారు. చాలా బాగా పెట్టారు, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అక్కడ చిన్న యుద్ధ విమానాలు అవి ఇవి కూడా పెట్టారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా నేను. హాయ్ ధ్రువి. బాగుంది ట్యాంకర్ ఇది. వావ్, ట్యాంకర్ చూడక ఆ చైన్ అవి ఇవి. హాయ్. వావ్, బలంద్రా ట్రక్ బాగుందిరా ఇది. వావ్, ఇవి చూసారా? ఇవి ఈ ట్రక్ ని వాళ్ళు కొరియన్ వార్ లో వాడారంట దీన్ని. ఇక్కడ చూసారా ఒక పెద్ద హెలికాప్టర్. స్కేల్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఉందో. ఈ చిన్న మిజైల్స్ రియల్ వాడు భలే పెట్టాడు అబ్బా అసలు కదా. చాలా బాగా పెట్టాడు వాడు. ఇక్కడ చూసారా వార్ మెమోరియల్, ఇవి గన్స్ అంటాము, అవి బోఫోర్స్ గన్లు. అదే బోఫోర్స్ గన్లు అంటే అవి. ఇక్కడ చూడండి, ఇదే అది మీరు చూస్తున్నారు కదా, ఇది యుద్ధంలో వాడిండేదే. నమూనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట వాళ్ళు. ఎంత హెవీగా ఉంది చూడండి ఎక్విప్మెంట్. స్కేల్కి నేను ఒకసారి దాని ముందర నిలబడతాను, మీకు ఐడియా వస్తుంది సైజు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నా బ్యాక్ సైడ్ ఉంది చూడండి. ఇది చూడండి, చిన్న మ్యూజియము, వార్ మెమోరియల్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది అన్నమాట. యాక్చువల్గా ఈయనే అనమాట దీన్ని కట్టిన ఆర్కిటెక్ట్. చూడండి ఇక్కడ వాళ్ళ పేర్లు రాశారనమాట. ఈ హ్యాగ్ పెట్టారు కదా ఆ ఐఫిల్ టవర్ మీద, అది ఇక్కడ ప్రత్యేకత. అది చిన్న ఐఫిల్ టవర్, చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇక్కడ ట్రాలీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఖ్యాతి, యూ లైక్ ద టవర్ అమ్మా, ఐఫిల్ టవర్? ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అదే ఇప్పుడే వీడియో అది చూసి మంచి అంతా మొత్తం ఫ్యామిలీ, చాలా ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట. కలిసి వెళ్తున్నాం మేము. మిగతా వాళ్ళు ఆన్ ద వే. మేము కొంచెం తొందరగా వచ్చామన్నమాట. టైమ్ టు సీ దిస్. ఇదిగోండి, ఇతను మెయిన్ సబ్స్క్రైబర్. ఇతను మాకి హాయ్ చెప్పప్ప. వాట్స్ యువర్ నేమ్ అప్ప? జయాంష్. గెట్ డౌన్ గాయస్. ఇంకొక భువన్ ఉన్నాడు. సో లెట్స్ గో గాయస్. ప్యారిస్ సెంటర్ దగ్గరే, అక్కడ ప్యారిస్ అది సెంటర్ ఉంది. ఇక్కడ చూసారా స్కేట్ బోర్డింగ్. అమెరికాలో వీళ్ళు ఎక్కువ స్కేట్ బోర్డింగ్ చేస్తారు. మామూలుగా స్కేట్స్తో అలా ఇలా మూవ్ అవుతా అంటారు అనమాట. చూడండి, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఇది మన మోకాళ్ళు చిప్పలు ఉంటాయి కదా, అవి బాగా స్ట్రాంగ్గా ఉండాలి చేయాలంటే. చూడండి, నీట్గా గడ్డి కూడా పెట్టాడు. ఐ థింక్ ఇది ఆర్టిఫిషియల్ గడ్డి అనుకుంటాను. ఒక్క నిమిషం. అవును, ఇది ఆర్టిఫిషియల్ గడ్డి. చూడండి ఎంత బాగుందో. స్కేట్ బోర్డింగ్ టర్ఫ్. అక్కడ పికిల్ బాల్స్ ఉన్నాయి, బాల్స్ ఆడచ్చు. ఇప్పుడిప్పుడే ఆ స్పోర్ట్ బాగా ఫేమస్ అవుతుంది. సేమ్ పెద్ద ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్టు
ఇదిగోండి ఇండోరు, మొత్తం వర్షం పడినా ఏం కాదు, చాలా పెద్ద హాల్ ఇది, చాలా పెద్దగా ఉంది. లెట్స్ గో జయాంష్, లెట్స్ గో. లత ఎలా అనిపించింది లత ఇది లొకేషన్? మినీ ఐఫిల్ టవర్ ఎలా ఉంది? బాగుంది కదా, కొంచెం చిన్నగా ఉంది కదా ప్లేస్, చాలా పెద్దగా ఉంటే బాగుండేది రైట్. యా లెట్స్ గో టు బ్రోకెన్ బో. మన ట్రిప్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అదే ఐఫిల్ టవర్ చూసారు కదా, అది చాలా చిన్నగా ఉంది, కనీసం ఇంతన్నా పెట్టింటే బాగుండేది టెలిఫోన్ టవర్ అంతా. బట్ చిన్నగా ముద్దుగా ఉంది. ఆ వార్ మెమోరియల్ మీకు తెలుసు కదా, ఎంతో మంది ప్రాణ త్యాగాలకి గుర్తింపు అది. సో మనం అక్కడ పైనప్పుడు మనకి ఎంతో ప్రశాంతత వస్తుందా, అంటే అంతమంది యుద్ధం చేసే మనం ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాము. సో అందరూ ఒకసారి వార్ మెమోరియల్ ని స్మరించుకోండి. ఫైనల్ గా వచ్చేసాము బ్రోకెన్ బోకి. ఇదో చూడండి అక్కడ రాశారు బ్రోకెన్ బో బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ అని. బ్రోకెన్ బోలో మెయిన్ అట్రాక్షన్ ఇదే. సో అక్కడికే వచ్చాము మేము. జస్ట్ చిన్న మ్యూజియం ఇక్కడ, మ్యూజియం ఏం లోపలికి వెళ్ళడం లేదు, చాలా చిన్న మ్యూజియం అది. చూడండి ఇది ఎంట్రన్స్, సో అది మ్యూజియం. ఇక్కడ చాక్టా కసినో కూడా ఉందా. ఇక్కడ అమెరికాలో చాలా తెగలు ఉన్నాయన్నమాట, రెడ్ ఇండియన్ తెగలు. వాళ్ళు ఇక్కడ ఏమైనా రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన సైడ్ ఆదివాసులు ఉంటారు కదా, వాళ్ళదే ఫారెస్ట్, వాళ్ళు ఏమైనా ఏ చెట్టుని నరకచ్చు, వాళ్ళు లిటరల్ గా ఏ జంతువునైనా చంపచ్చు, వాళ్ళు అది తినచ్చు. సో అలాగే ఇక్కడ చాక్టా అనేది ఒక ఆదివాసీ తేట, వాళ్ళు ఇక్కడ కెసినో నడుపుతున్నారు. వాళ్ళకి ఇక్కడ లోకల్ యుఎస్ రూల్స్ అప్లై కావు, వాళ్ళ ఓన్ పోలీసు వాళ్ళు ఒకట మర్డర్ ఇట్లాంటివి చేస్తే గిన వాళ్ళకి అప్లై అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇదంతా కెసినోస్ నడుపుతున్నారు వాళ్ళు. ఇక్కడ డ్యామ్ ఇదే మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ ఒక పెద్ద లేక్ నుంచి ఇది డ్యామ్ ఇది. ఇక్కడ చూసారా, ఇక్కడ నో డ్రోన్ జోన్ అని రాశాడు చూడండి. ఇంకొంచెం ఉండి ఎగిరేసింటే దొరికిపోయేవాడిని. వెదరు చల్లగా అయిపోయింది, ఇంతసేపు బాగుండే వెదరు, ఇప్పుడే చల్లగా అయిపోయింది. మా వాళ్ళు ఎంత మటుకు ఈస్తారో లేదో తెలీదు. అక్కడ చూడండి జనాలు అంతా వచ్చారు, ఫుల్గా ఉన్నారు. డ్యామ్ అంతా మొత్తం మనోళ్ళే, మొత్తం అందరూ వచ్చాము. చూడండి చాలా మంది వచ్చాము, మొత్తం 4 ఫ్యామిలీస్. మా బ్యాక్ సైడ్ డ్యామ్ ఉందా, వీళ్ళు జస్ట్ ఊరినే అట్లా అక్కడ డ్యామ్ ఉంది. ఇది ఒక పెద్ద లేక్. అక్కడ చూడండి అక్కడ స్పీడ్ బోట్స్ అట్లా అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక 4-5 కొండలు. ఇప్పుడే చూసేది అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్తాను. మేము ఆ డ్యామ్ అటు సైడ్ వెళ్తాను అనమాట. ఇప్పుడు అటు సైడ్ మేము ఇటు సైడ్ వచ్చాము, ఇప్పుడు అంతా చూసాము. అటు సైడ్ వెళ్ళి ఇంకొక 2-3 ఫోటోలు తీసుకొని మళ్ళీ మెయిన్ బీచ్ దగ్గరికి వెళ్తాను. ఓకే, యా డ్యామ్ ఇటు సైడ్ వచ్చాము. జస్ట్ ఇటు సైడ్ నుంచి ఎలా ఉందో ఒకసారి చూద్దామని వచ్చాము. చూడండి ఇదే డ్యాము. ఇక చూడండి ఇక్కడ వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని రాశారు వీళ్ళు. వీళ్ళు ఫిషింగ్కి వచ్చారు యాక్చువల్ కిడ్స్. వావ్, కెన్ ఐ టేక్? థ్యాంక్ యూ. యా షూర్ థ్యాంక్ యూ. ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఫిషింగ్ చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు ఫిషింగ్. వావ్, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ఇంకొక దగ్గరికి వెళ్తాము ఇక్కడ. సో నీళ్లు కొంచెం బాగా ఫాస్ట్గా పారుతానే, అటు సైడ్ వెళ్తున్నాము. చూడండి అక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా మొత్తం చూడండి డ్యామ్ ఇక్కడ ఈ చివరిలో డ్యామ్ ఉంది. ఫిష్ ఇప్పుడు దొరికింది, రియల్ ఫిష్. చెప్పరా, ఫిష్ చూసినావు నువ్వు? థమ్స్ అప్ ఇవ్వండి, ఈ వీడియో చూస్తే ఫిష్ చూసాం మేము. యా డ్యామ్ చూసేది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ బీచ్కి వెళ్తాను. ఇది బీచ్ ఏరియా ఇది. సో మేము బీచ్ ఏరియాకి వచ్చి ఇప్పుడే, కానీ వర్షం పడుతుంది బాగా. వెదర్ కూడా చల్లగా ఉంది అనమాట, వెదర్ చల్లగా ఉంది. అందరూ వెళ్తాం లోపలికి. ఇవి ఫ్రీ లైఫ్ జాకెట్స్ ఇక్కడ ఫ్రీగా పెట్టారన్న. చూడండి లైఫ్ జాకెట్స్ ఫ్రీ లోనర్. తీసుకోమ్మా, తీసుకొని వేసుకొని దుంకి మళ్ళీ రావచ్చు. ఇక్కడ వాళ్ళు మరీ ప్రొఫెషనల్ స్విమ్మర్స్లా ఉన్నారు. అక్కడ చూడండి నా అటు సైడ్ ఉన్నారు కదా, నీళ్ళు దిగి మరి చేపలు పట్టే వాళ్ళ ఉన్నారు. భారీగా పడుతున్నారు అన్నమాట చేపలు. దిగాం కానీ చాలా కోల్డ్ ఉన్నాయి వాటర్. అక్కడ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. సో జస్ట్ వాక్ చేసాము. అప్పుడప్పుడే ఇంకా వర్షం పడింది, సో చాలా చల్లగా ఉండే.
ఫిషెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, బాగా దొరుకుతున్నాయి వాళ్ళకి, పెద్ద పెద్ద ఫిషెస్. లేక్ వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్, బాగా తేటగా ఉంది. అక్కడ చాలాసేపు రిలాక్స్ అయ్యాము. మార్నింగ్ కుక్ చేసుకొచ్చిన ఫుడ్ భోజనం అక్కడ చేసాము. ఇది ఇంకొక పార్క్. ఇది హాయ్ చెప్పండి భువన్. వీళ్ళు స్విమ్మింగ్ రెడీ అయినారు అనమాట. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ ఏరియా ఇది. సో ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. సో స్విమ్మింగ్ అక్కడ. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం, స్విమ్మింగ్కి వెళ్తున్నాము. జయాంష్ ఒక బోట్ తెచ్చాడు. నైస్ రా, పడిపోతా. దాదా క్యాతి గుడ్ జాబ్ రా, గుడ్ జాబ్ రా, గుడ్ జాబ్ రా. కొట్రా, ఈత కొట్రా. ఇప్పుడే ఇస్తాను వాటర్లోకి. లతా నేను ఇద్దరు కూడా మంచి జాకెట్స్ వేసుకున్నాము, నీట్గా. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అయిపోయింది బ్రో, కిట్ వస్తుంది. నీళ్ళు చల్లగా ఒక్కసారి మునిగితే అదిరిపోయింది. నువ్వు స్విమ్ చేయమా, నువ్వు స్విమ్ చెక్క. నైస్ రా, నైస్ రా. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ స్విమ్మింగ్ అయిపోయింది. నెక్స్ట్ మినీ హార్స్ రైడ్, మినీ ట్రైన్ రైడ్ ఉంది. ఒక 10 మినిట్స్లోనే ఉంది. సో బట్టలు మార్చుకొని అక్కడ దానికి వెళ్ళాము. ఈ ట్రైన్ రైడ్ ఫేమస్ ఏమంటే జింకలు అలాంటి జంతువులన్నీ రైడ్ చేసేటప్పుడు మనకు పక్కనే కనపడతాయి. వెరీ గుడ్ అండ్ నైస్ ఎక్స్పీరియన్స్. లైన్ చాలా ఉంది. టికెట్ వచ్చి అరౌండ్ $12 అనుకుంటా ఒక్కొక్కరికి. దాని పక్కనే మినీ హార్స్ రైడ్ ఉంది. ఒక్కొక్క రైడ్ వచ్చి $8. మనం ఎక్కి కూర్చుంటే అలా రౌండ్ తిప్పుతారు వాళ్ళు. అదే చూస్తున్నారు కదా, చిన్న చిన్న బుల్లి హార్స్లు ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా. దానిలో మన చిన్న పిల్లలు కూర్చోవచ్చు. తను హార్స్ అలా రౌండ్ తిప్పుతూ ఉంటాడు. ఒక 10-15 రౌండ్స్ వేస్తాడు. దెన్ ఇట్ ఈస్ డన్. అక్కడే హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఒక్క హార్స్ 1 అవర్కి వచ్చి $50. అక్కడ వెళ్తున్నారు చూడండి, హార్స్ రైడింగ్ స్టార్ట్ అవుతున్నాం. ట్రైన్ రైడ్. హాయ్ బ్రో. Excited for train ride? She's excited for train ride. ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రైన్ రైడ్. అది హార్స్ రైడింగ్. మనకు ఆల్రెడీ వచ్చింటే హార్స్ రైడింగ్ $50, రాలేదంటే $100 కట్టాలి, అంటే $10,000. Hey dear, how are you? Hi. Deer కూడా ఉంది. Wow. Hey dear. Wow. Cute. ఫుల్ అమెరికాలో లేవు, ఫుల్ చచ్చిపోయింది. Hi, dear. Cute, right? Cute one. ట్రైన్ రైడ్ స్లోగానే వెళ్ళింది. ఒక్క పర్టికులర్ ప్లేస్లో చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. భలే ఎంజాయ్ చేస్తాం. ఫైనలీ డన్. ఇప్పుడే ట్రైన్ రైడ్ అయిపోయింది. బాగుందన్నమాట ట్రైన్ రైడ్. ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు కెసినో కన్నా కానీ, లేదంటే ఏదైనా బోట్ రైడ్ ఉంటే బోట్ రైడ్ కానీ వెళ్దామని ఉన్నాము. ట్రైన్ రైడ్ వచ్చి ఒక అడల్ట్కి వచ్చి $12, ఒక కిడ్కి వచ్చి $10 అన్న. టోటల్ ఒక ఫ్యామిలీకి $40 అయింది. అంటే $4,000 అనుకోండి. $4,000 జస్ట్ 15 నిమిషాల రైడ్ అంతే. $4,000 అయిపోయింది. కానీ బాగుందన్నమాట. జింకలు గింకలు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్గా బోట్ రైడ్కి వెళ్తున్నాము. అది బోట్ రైడ్ అక్కడ 12 మెంబర్స్కి ఒక బోట్ రైడ్. ఈ బోట్ రైడ్
యాక్చువల్గా అక్కడ డిఫరెంట్ బోట్ రైడ్స్ ఉన్నాయి. పాంటూన్ బోట్, ఒక బోట్లో 12 మంది దాకా పడతాము. ఆ బోట్ రైడ్ చేయాలని వచ్చాము. అది యాక్చువల్గా 6 o'clockకి క్లోజ్. అది చూసారు కదా, మొత్తం పియర్ ఎంత పెద్దగా ఉందో. అక్కడ అన్ని బోట్స్ పార్క్ చేసి ఉంటారు. మనము కొంచెం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ లాగా ఏదో తీసుకొని వెళ్ళొచ్చు. అన్ఫార్చునేట్లీ మేము లేట్గా వెళ్ళాము. 6 లోపల వెళ్తేనే బోట్ ఇస్తామన్నారు వాళ్ళు. అక్కడ కనిపించేవి జెట్ స్కీ స్పీడ్ బోట్స్ 1 అవర్కి $160. మేము లేట్ వచ్చాము, సో అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కుంటున్నాం. నెక్స్ట్ టైం అన్నా కరెక్ట్గా ఎంత ప్రైస్ పడుతుంది, ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు, ఎవరు డ్రైవ్ చేయొచ్చు. ఆ పాంటూన్ బోట్స్ గంటకి $500 చెప్పారు. 12 మంది దాకా ఉండొచ్చు. వెయిట్ బట్టి కూడా చూస్తారు వాళ్ళు. అవి మనమే నడుపుకొని లేక్లోకి వెళ్ళొచ్చు. ఆ వెనకాల పట్టలా ఉంది కదా, దాని మీద మనం స్విమ్ చేయొచ్చు, ఈదొచ్చు, అన్నీ చేయొచ్చు. అక్కడ బోట్స్ వాళ్ళు పార్క్ చేశారు కదా, ప్రైవేట్ పార్కింగ్. అది జస్ట్ ఊరినే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒక వైరల్ న్యూస్ తెలిసింది. ఆ బోట్లు ఒక్కొక్కటి ఇక్కడ పార్క్ చేసేకి ఒక నెలకే $600 అంట. అంటే 60,000 ఇండియన్ రూపాయలు. ఇంకా దాని బోట్ రేట్ చూసుకోండి, ఒక 60 లక్షలు కూడా ఉండొచ్చు. అన్న ఎవరో ఫుల్ రిచ్ గాయ్, సో కొడుకు అన్న వచ్చాడు. సో రైడ్కి వెళ్ళేకేమో వచ్చినట్టున్నాడు. వెరీ కాస్ట్లీ. బోట్ రైడ్ వర్కౌట్ కాలేదు, అందుకని సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం మేము. సన్సెట్ పాయింట్ నుంచి అక్కడ ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేసి తర్వాత కెసినోకి వెళ్దాం అన్నాము. అక్కడ వర్షం పడుతుంది. అసలు ప్లేస్ అల్టిమేట్గా ఉంది. అసలు ఎవరైనా బ్రోకెన్ బోక్ వస్తే ఈ సన్సెట్ పాయింట్ మిస్ కావద్దండి. అసలు చాలా బాగుంది ఏరియా చూడ్డానికి. పక్కన సన్సెట్ ఇటు సైడ్ చూసారా మీరు, అల్టిమేట్. అక్కడ వర్షం పడుతుంది, చాలా బాగుంది ప్లేస్ చూడ్డానికి. మొత్తం చూడండి ప్లేస్. అసలు ఏముంది ఏరియా, అసలు చాలా బాగుంది ఏరియా. మనం ఒక హై పాయింట్లో ఉన్నాం, చుట్టూ వర్షం పడుతుంది. అసలు ఏముంది చూడండి వెదరు. ఇంకోసారి చెప్తున్నాను, లొకేషన్ పేరు వచ్చి బ్రోకెన్ బో. ఇది సన్సెట్ వ్యూ అని కొడితే మీకు వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ సన్సెట్ కావాల్సింది, మనం సన్సెట్ చూడాల్సింది. బట్ రైన్ పడుతుంది లత కదా, సమ్మర్లో, పీక్ సమ్మర్లో. నియర్ బై టెక్సాస్, ఒక్లహోమా అనుకోండి. బట్ ఇంత చలి పెట్టడము అసలు క్రేజీ వెదర్ ఇది. ఇంతటితో ఆల్మోస్ట్ జర్నీ అయిపోయింది. కెసినో విజిట్ ఒకటి ఉంది. ఇఫ్ యూ రియలీ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబర్స్ విల్ మేక్ మీ టు డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. జస్ట్ లైక్ అని ఇవ్వండి. థ్యాంక్ యూ. మామూలుగా మనం చిన్నప్పుడు రాయి ఇలా వేస్తాం కదా, అవి డిప్ అయ్యుకుంటూ వెళ్తుంది వాటర్ మీద. అవి జస్ట్ కొంచెంసేపు ఆడుకున్నాము పిల్లలతో, బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ రైన్ పడుతుంది, వర్షం పడుతుంది. ఎవ్రీవన్ ఈస్ రన్నింగ్ ఫర్ దర్ లైఫ్. భయంకరమైన వర్షము, దుమ్ము లేచిపోతుంది బయట వర్షం. రైట్, మామూలుగా వర్షం పడలేదు, మొత్తం నానిపోయినాము ఆల్మోస్ట్. గైస్, డిడ్ యూ నానిపోయి ఎవ్రీవన్? ఇదేంటా వర్షంలో టోటల్ డ్రెంచ్ అయినాము. అసలు కుండపోత వర్షం. చాక్టా కెసినో అది. సో అలా వర్షంలోనే డ్రైవ్ చేసుకుంటే కెసినోకి వెళ్ళాము. చూద్దామని వెళ్తున్నాం అనమాట. ఇది బ్రోకెన్ బో ఏరియా కెసినో. 10 times పెద్దగా ఉంటుంది ఇక్కడ. ఇదే ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాను నేను ఇప్పుడే. ఇదే కెసినో ఎంట్రన్స్. వావ్, భలే ఉంది ఇది లొకేషన్. చాలా బాగా పెట్టాడు. చాలా రిచ్గా ఉంది ఒక ప్లేస్. శంఖం కూడా పెట్టాడు ఏదో డిజైన్ లాగా. వావ్. కెసినోలోకి పిల్లల్ని అలో చేయరు. సో అక్కడ ఎంట్రన్స్ లాబీలో పిల్లల్ని పెట్టి ఒక ½ an hour అలా కెసినోలో ఆడేకెళ్ళాము. రౌలెట్, ఇంకా వీడియో కూడా కెసినోలో అలో చేయరు మామూలుగా. సో కెసినో ఇలా ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా స్లాట్ మిషన్స్. ఓ ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది ఇక్కడ బయట. లైవ్ మ్యూజిక్ ఇక్కడ. ఇంకొక 10 నిమిషాల్లో పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ కెసినో బయట చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి కిడ్స్కి. సో చూడండి, కిడ్స్ అంతా ఆడుతున్నారు ఇక్కడ. ఏం ఆడుతున్నారా గేమ్స్ భువన్? ఏం గేమ్స్ రా ఇవి? భలే ఉందిరా ఇక్కడ బయట. నైస్ రా, నైస్ ప్లేస్. వావ్, ఈ కెసినో బయట చాలా బాగుంది. బాగా ఆడుకుంటున్నారు పిల్లలు.
హాయ్ గాయ్స్ జస్ట్ ఇక్కడ మ్యూజిక్ దగ్గర కూర్చున్నాం. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. ఫైనల్గా మా ట్రిప్ మొత్తం అయిపోయింది. కెసినోలో ఉన్నాము. ఖ్యాతి చూడండి అవుట్ పనుకొనేసింది. భూమను అందరూ కూడా టైర్డ్ అయిపోయారు. వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.